దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడా 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 స్తోత్రం స్తోత్రం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకొనుటకు స్తోత్రం స్తోత్రం అదే విధంగా ఆరాధనకు స్తోత్రం మనల్ని సిద్ధపరిచి నడిపించిన మన ప్రభువునకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం మన ప్రభువును మనము స్తుతిస్తుండగా మన ప్రభువును మనము కనపరుస్తుండగా మన ప్రభువును మనం ఆరాధిస్తుండగా తన శక్తి కలిగిన కార్యములను మన మధ్యలో జరిగిస్తున్న ప్రభువునకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద తన అగ్ని అభిషేకమును ఆత్మ వరములను ఆత్మ ఫలమును ప్రభు సమృద్ధిగా కుమ్మరించి ప్రతి ఒక్కరిని ప్రభు తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు గనుక స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అదేవిధంగా తన్ను అడుగు వారికి ఏదియు తక్కువ చేయకుండా సమస్తమును ధారాళముగా అనుగ్రహించు దేవుడు ఈ సమయములో మనల్ని కనికరించి మన పట్ల కృప చూపించి మనము అడుగు ప్రతి వాటిని మనకు సమృద్ధిగా అనుగ్రహించుటకు మన మధ్య సంచరిస్తున్న ప్రభువునకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం పరిశుద్ధుడానికి స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడు 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 స్తోత్రం 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 Glory Jesus, hallelujah, hallelujah, hallelujah.
స్తోత్రం 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 సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలలో ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ప్రతి ఒక్కరు ప్రభువుని ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండే స్థలము కాదిది, ఎవరు మౌనంగా ఉండే సమయము కాదిది. నీ దేవుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించు. నీ మహిమగల అభిషేకమును ప్రభువా నాకు అనుగ్రహించమని ప్రభుని అడగండి. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. 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 సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆహ్వానిద్దాం. నిజంగా నీ దేవుడి నీకు ఆశ్రయ దుర్గమని నీ హృదయపూర్వకంగా నమ్మి నీ ప్రభువుని నీలోకి ఆహ్వానించు సంగమా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలును. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోళ్లను మూసినావు.
జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు. జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు. జయ 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 జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు. పరిశుద్ధుడా, జయ జీవితమును, జయ జీవితమును, జయ జీవితమును నాకు అనుగ్రహించిన వాడా, నాకు అనుగ్రహించిన వాడా. విశ్వాసంతో చెప్పు సంగమా, జయ జీవితం, జయ జీవితం, జయ జీవితం నీకు అనుగ్రహించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయ జీవితమును, జయ జీవితమును, జయ జీవితమును నీకు అనుగ్రహించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసమును కాచిన వాడా, జయ జీవితమును నాకు అనుగ్రహించిన వాడా. నిన్ను అడుగు వారికి, నిన్ను అడుగు వారికి, నీ యందు విశ్వాసం ఇచ్చిన వారికి నిజముగా జయ జీవితమును దయచేయవాడు. నిన్ను విశ్వసించిన వారు, నిన్ను విశ్వసించిన వాడు కలవరపడడు. నిన్ను విశ్వసించిన వాడు కలవరపడడు. నిన్ను విశ్వసించిన వాడు సిగ్గునందడు. నన్ను సిగ్గుపడనివ్వనివాడా, నన్ను సిగ్గుపడనివ్వనివాడా, నా తల పైకెత్తువాడా. నిన్ను ఆశ్రయించిన వారిని, నిన్ను ఆశ్రయించిన వారిని ఆదరించువాడా, ఆదుకొనువాడా, బలమిచ్చువాడా, ధైర్యమిచ్చువాడా, పోషించువాడా, సంరక్షించువాడా. నీవు నాలో నీవు నాలో ఉంటే, నీవు నాతో ఉంటే నా జీవిత కాలమంతయు సమాధానమును దయచేయవాడా. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నిన్ను ఆశ్రయించిన వారి, అవును ప్రభువా, బలపరచువాడు, బలపరచువాడా, బలపరచువాడా. ప్రభువా నీకే మహిమ, నీకే మహిమయా. తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రము నాయనా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ప్రభువుని ఆహ్వానించండి సంగమా. ప్రభువా నాలోనికి రండి ప్రభువా, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు, నా స్థితిని మార్చండి నాయనా. నన్ను హెచ్చింప చేయవాడవు నీవే కదా ప్రభువా, నీవే కదా ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారు, అవునయ్యా, ఆదరించే దేవుడవు నీవే కదా. నన్ను ఆదరించు ప్రభు, నన్ను ఆదరించు ప్రభు, నన్ను ఆదరించు ప్రభు, ఆదరించు ప్రభువా, నన్ను ఆదరించయ్యా. Hallelujah, 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 hallelujah. ప్రభువా ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టుకొడికలు, అవును ప్రభువా, నీ సన్నిధి కొరకు ఎంత మంది కనిపెడుతున్నారు, అవునయ్యా, నీ సన్నిధి కొరకు ఎంత మంది ఎదురు చూస్తున్నారు, అవును తండ్రి. వారి జీవితాలను నాయనా, అవును ప్రభువా, మీరు బలపరచండి, మీరు అభిషేకించండి నాయనా. నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం, అవును ప్రభువా, నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం, అవునయ్యా, నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం, అవునయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. మా ఆశ్రయ దుర్గమా, అవునయ్యా, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా మా జీవితాలు, అవును నాయనా, నీ మహిమ దిగి రావాలయ్యా, అవును ప్రభువా, నీ అభిషేకము దిగి రావాలయ్యా. నీ శక్తి కలిగిన కార్యములు మనలో జరగాలి ప్రభువా. మాలోనికి రండి, మాలోనికి రండి అయ్యా, మాలోనికి రండి, మాలోనికి రండి అయ్యా, మాలోనికి రండి, మాలోనికి రండి ప్రభువా. అడిగి పొందుకో సంగమా. ఈ రోజు నీ ముఖము, అవును నాయనా, దేవుని తేజో మహిమతో నింపబడాలి. ఆమేన్.
అడిగి పొందుకో. హల్లెలూయా. నీ కళ్ళల్లో ఉన్న చీకటి, అవును ప్రభువా, నీ తలంపుల్లో ఉన్న చీకటి, అవును యేసయ్యా, నీ ముఖములో ఉన్న చీకటి ఛాయలు, అవును నీ యేసయ్యా, ముఖములో ఉన్న దిగులు విచారములు, అవును ప్రభువా, నీ హృదయములో ఉన్న కృంగుదల, అవునయ్యా, భయములు, అవును ప్రభువా, అనుమానాలు, అవును తండ్రి, అవిశ్వాసము, అవును యేసయ్యా, నీ శరీరములో ఉన్న రోగాలు అవును ప్రభువా, ఈ సమయములో నేను విడిచిపెట్టిపోవాలి. ఆమేన్. దేవుని బలమైన శక్తిలో దిగి రావాలి. ఆమేన్. దేవుని బలమైన అభిషేకము నీలో పని చేయాలి. ఆమేన్. నీ చుట్టూ దేవుని మహిమ ప్రకాశించాలి. ఆమేన్. స్తోత్రం. అడిగి పొందుకో. ప్రభువుని అడుగు. దేవానికి స్తుతి, నీలో స్తుతి, ఉన్నటువంటి స్తుతి, స్తుతి. మొద్దుతనం అవును యేసయ్యా, తొలగిపోవాలి. ఆమేన్. స్తోత్రం. దేవుని జ్ఞానము చేతను హల్లెలూయా. నింపబడాలి. ఆమేన్. జ్ఞాపక స్తోత్రం. శక్తి చేతను హల్లెలూయా. నింపబడాలి. ఆమేన్. ప్రభువుని అడుగు. అయ్యా, నీ జ్ఞానాత్మతను నింపయ్యా. హల్లెలూయా. అవును యేసయ్యా. జ్ఞాపక శక్తిని హల్లెలూయా. నాకు దయచేయి ప్రభు. దయచేయండి ప్రభు. నాకు మంచి చదువు, హల్లెలూయా. హల్లెలూయా. మంచి హల్లెలూయా. తెలివితేటలు, హల్లెలూయా. జ్ఞానాత్మను నాకు దయచేయి. దయచేయండి ప్రభు. నీలో జ్ఞానాత్మతో ఏది నింపండి కొదువుగా ప్రభు. ఉందో, హల్లెలూయా. నీలో ఏది కొదువుగా ఉందో, అవును దాన్ని యేసయ్యా. ప్రభు సన్నిధిలో అడిగి పొందుకో. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ రోజు తన ఆత్మ ద్వారా హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి కొదువును ప్రభు స్తోత్రం, తీరుస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ చేతను స్తోత్రం, నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ చేతను స్తోత్రం, నింపబడాలి. ఆమేన్. అడుగు స్తోత్రం, ప్రభువుని. స్తోత్రం, పొందుకో. స్తోత్రం, 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 అడిగి స్తోత్రం, పొందుకో, అడిగి స్తోత్రం, పొందుకో, అడిగి స్తోత్రం. పొందుకో, అడిగి పొందుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడే అడిగి హల్లెలూయా. పొందుకో హల్లెలూయా. ప్రభువు. హల్లెలూయా. నీ హల్లెలూయా. జీవితంలో నీకు ఏది హల్లెలూయా. సమస్యగా స్తోత్రం. ఉంది, ఏది అవును కొదువుగా ఉంది, అవునయ్యా. ఏది కొరతగా ఉంది, అవును ప్రతి ప్రభు. కొరతలను తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. సుడి కారణలే. Jesus. హల్లెలూయా. 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 అడిగి పొందుకో, యేసు అడిగి రాజానికి పొందుకో, అడిగి పొందుకో. స్తుతి, 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 నీ స్తుతి, స్థితిని స్తుతి, మార్చువాడు. స్తోత్రం, నీ స్తోత్రం. స్థితిని హెచ్చించు. హల్లెలూయా. 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 నీ పరిస్థితిని, హల్లెలూయా. నీ హల్లెలూయా. పరిస్థితిని హెచ్చించువాడు. అవును యేసయ్యా. ఆయనే. అవును యేసయ్యా. అవును తండ్రి. నీవే ప్రభా, నీవే ప్రభా, నీవే హల్లెలూయా. తండ్రి. హల్లెలూయా. తండ్రి హల్లెలూయా. ప్రతి స్థితులను మార్చగల శక్తిమంతుడా. Jesus. స్తోత్రం, The స్తోత్రం, power of the Holy స్తోత్రం, Spirit. స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం, దేవుడు ఇక్కడ స్తోత్రం, ఉన్నాడు. స్తోత్రం. అవునయ్యా, ఉన్నావు. నీలోనికి ఉన్నావు. వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కారణాన్ని బిలారా. స్తోత్రం. Glory Jesus. సురాజానికి స్తోత్రములు. He. పరిశుద్ధాత్మ దేవానికి ప్రభు వందనాలు. నిన్ను తాకుతున్నాడు. ఆమేన్. ఆమేన్. నింపబడు. ఆమేన్. 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 దర్శిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవుని హల్లెలూయా. దర్శనం, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని హల్లెలూయా. దర్శనం. హల్లెలూయా. 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 యేసు రాజానికి స్తుతి, 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 నీకు స్తుతి. విరోధముగా హల్లెలూయా. రూపించబడుతున్న, స్తోత్రం, 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 నిన్ను స్తోత్రం. పాడు చేయాలని, అవును యేసయ్యా. నిన్ను బలహీనపరచాలని, స్తోత్రం, స్తోత్రం, నిన్ను స్తోత్రం. కలవరపరచాలని, హల్లెలూయా. హల్లెలూయా. నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని, స్తోత్రం. నిన్ను రోగముల బారిన హల్లెలూయా. పడేయాలని, అవును యేసయ్యా. స్తోత్రాలు ప్రభువా. నిన్ను మరణానికి గురి చేయాలని, స్తోత్రం అయ్యే. నీకు విరోధముగా లేస్తున్న ప్రతి ఆయుధమును దేవుడు విర్రగొడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఆమేన్. ఆశ్రయించు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను హల్లెలూయా. ఆశ్రయించు. యేసయ్యానికి స్తుతి, స్తుతి, ఆయనను స్తుతి, ఆశ్రయించు. స్తుతి, 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 నీ స్తుతి. ఆశ్రయ స్తోత్రం, దుర్గము స్తోత్రం, ఆయనే. అవును యేసయ్యా. నీ ఆశ్రయ దుర్గము ఆయనే. నీకు స్తోత్రాలు. Glory స్తోత్రాలు. Jesus. The హల్లెలూయా. touch of the Holy Spirit in the name of హల్లెలూయా. Jesus. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయ యేసు దుర్గము రాజానికి స్తోత్రం, 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 అడిగి స్తోత్రం, పొందుకో, అడిగి స్తోత్రం. పొందుకో, అడిగి స్తోత్రం. పొందుకో. కారణ శిఖవరారా. నీకు విరోధముగా హల్లెలూయా. లేస్తున్న హల్లెలూయా. ప్రతి హల్లెలూయా. చీకటి హల్లెలూయా. రాజ్యము, యేసయ్యానికి స్తుతి, మానవ స్తుతి, తలంపులు స్తోత్రం, స్తోత్రం. కూలిపోతున్నాయి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. In the name of చీకటి రాజ్యము Jesus. కూలిపోతుంది. హల్లెలూయా. చీకటి హల్లెలూయా. రాజ్యము కూలిపోతుంది. ఆమేన్. స్తోత్రం. దేవుని మహిమ నీలో ప్రకాశించుచున్నది. ఆమేన్. ఆమేన్. దేవుని ఆమేన్. మహిమ నీలో ఆమేన్. ప్రకాశించుచున్నది. ఆమేన్. 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 కారణ శిఖవరారా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ నీలో హల్లెలూయా. ప్రకాశించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమయే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమయే యేసు రాజానికి నీలో స్తోత్రం, ప్రకాశించుచున్నది. స్తోత్రం. ఆమేన్. 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 Jesus. హల్లెలూయా. నీ కళ్ళల్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఆమేన్. నీ చెవుల్లో ఉన్న చీకటి స్తోత్రం, స్తోత్రం. మాటలు, హల్లెలూయా. చీకటి స్వరము హల్లెలూయా. తొలగిపోతుంది. ఆమేన్. 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 నీ ఆమేన్. నోటిలో ఉన్న అపవిత్రత, స్తోత్రం, స్తోత్రం. నీ పెదవుల్లో ఉన్న అపవిత్రత, స్తోత్రం, స్తోత్రం, నీ స్తోత్రం. గొంతులో నాలుగులో ఉన్న అపవిత్రత హల్లెలూయా. తొలగిపోతుంది. ఆమేన్. ఆమేన్. తన ఆమేన్. రక్తముతో ఆమేన్. ప్రభువు నిన్ను ఆమేన్. కడుగుతున్నాడు. ఆమేన్. ఆమేన్. తన అభిషేకముతో ఆమేన్. ప్రభువును నింపుతున్నాడు. ఆమేన్. ఆమేన్. నీ ఆమేన్. శరీర అవయవాల్లో ఉన్న ప్రతి రోగములు స్తోత్రాలు, బయటికి పారిపోతున్నాయి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్ యేసు రక్తముతో నువ్వు కడగబడు. ఆమేన్ ఆమేన్ అభిషేకముతో నింపబడు. ఆమేన్ 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 స్తోత్రం తండ్రి. స్తోత్రాలు 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 యేసయ్యా నీకే స్తుతి, నీకే మహిమ, నీకే మహిమ 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 ప్రశస్త రాజా నీకే మహిమ మహిమ మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, యేసు రాజా నీకే స్తుతి స్తుతి. పరిశుద్ధాత్మ ప్రభువా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు ప్రభువా, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే మహిమ 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 మహిమ. యేసయ్యా నీకే స్తుతి స్తుతి స్తుతి. కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా. అడగండి, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అడుగు బావా, ఓయ్. పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం నాకు కావాలి దేవా, కొలతలు లేని అభిషేకం నాకు కావాలి దేవా, పరిపూర్ణమైన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. గ్లోరీ 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 గ్లోరీ. ఫైర్ 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 ఫైర్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, కొలతలు లేని అడిగి పొందుకో. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొలతలు లేని అభిషేకం, కొలతలు లేని అభిషేకం, పరిపూర్ణమైన అభిషేకం. హల్లెలూయా 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 హల్లెలూయా. పూర్ణమైన అభిషేకం కావాలి దేవా, పరిపూర్ణమైన అభిషేకం. కొలతలు లేని అభిషేకం, కొలతలు లేని పరిపూర్ణమైన అభిషేకం పూర్ణమైన అభిషేకం నాకు అనుగ్రహించిన వాడానికి స్తోత్రాలయ్యా. నీవెంత గొప్ప దేవుడవయ్యా, అయ్యా, నీవెంత గొప్ప నీవెంత గొప్ప దేవుడవయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా. పరిపూర్ణమైన అభిషేకమును, అభిషేకము పరిపూర్ణమైన అభిషేకమును అభిషేకమును నాలో కుమ్మరించిన వాడు. కుమ్మరించినవాడా. విశ్వాసంతో చెప్పండి, విశ్వాసముతో చెప్పండి. పరిపూర్ణమైన అభిషేకమును నాలో కుమ్మరించిన వాడా. కుమ్మరించినవాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. కుమ్మరించినవాడా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పరిపూర్ణమైన అభిషేకమును నాలో కుమ్మరించినవాడా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు నాయనా. నీకే స్తుతి మహిమ. ప్రభువాని మహిమను అవునయ్యా. ప్రభువాని ప్రత్యక్షతను ప్రభు అవును ప్రభువా. సంఘానికి దయచేస్తున్నవాడు. దయచేస్తున్నవాడా. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడికలో, అవును యేసయ్యా. ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడికలో ఎంతమంది బిడ్డలనైనా నీ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. అవును ప్రభా. ఇప్పుడే వారి జీవితాలు దీవించబడుతున్నాయి, ఆమేన్. నీ మహిమాత్మతో నింపబడుతున్నాయి. ఆమేన్.
ఎంతమంది బిడ్డలు ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. అవును యేసయ్యా. ప్రతి హృదయాన్ని ప్రభు నీ ఆత్మతో నింపుతున్నవాడా. అవును ప్రభువా. నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలయ్యా. నింపండి 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 యేసయ్యా. నింపండి అయ్యా. నింపండి ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికను, అవును ఈ యొక్క ఆరాధనను అవును ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. జరిగించండి మీరు ప్రభువా. మహిమకరంగా జరిగించండి. జరిగించండి నాయనా. మీరే మహిమ తెచ్చుకోండి. మీరే మహిమ తెచ్చుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్క బిడ్డ శరీరములో ఉన్న అవును ప్రతి యేసయ్యా. బలహీనతను ప్రభు అవును ప్రభువా. యేసు నామములో విడిచిపెట్టి పోవును గాక. విడిచిపెట్టి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మరానికి ప్రతి వందనాలు. దేహములు నాయన అవును యేసయ్యా. నీ శక్తితో నింపబడును గాక. ఆమేన్. నీ అభిషేకముతో నింపబడును గాక. ఆమేన్. స్తోత్రం. నీ మహిమతో నింపబడును గాక. ఆమేన్. స్తోత్రం. నీ మహిమతో నింపబడును గాక. ఆమేన్. అగ్ని దిగునుగా. ఆమేన్. ప్రతి బిడ్డ తలపై అవునయ్యా. అగ్ని అభిషేకము కుమ్మరించబడును. ఆమేన్. అభిషేక తైలముతో అవును యేసయ్యా. ప్రతి తల నింపబడును. ఆమేన్. స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి 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 అడిగి ఆరాధన పొందుకో సంఘమా. ఆరాధన 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 అడిగి పొందుకో. ఆరాధన ఆరాధన. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తుతి మహిమ 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 మహిమ. యేసయ్యానికి స్తుతి 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 నీ తలలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు తలంపులు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం పోగొడుతోంది. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 తలంపులు దేవుని తలంపులుగా స్తోత్రం. మార్చబడుతుంది. ఆమేన్. స్తోత్రం స్తోత్రం దేవుని స్తోత్రం తలంపులుగా స్తోత్రం మార్చబడుతుంది. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి 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 ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. యేసు ప్రోక్షించు అని కాలు మొదలుకొని నడునెత్తి వరకు యేసు రక్తం కప్పడుచున్నాడు. నీకు స్తోత్రాలు ప్రభు. మా కొరకు నలగగొట్టబడిన వాడానికి స్తోత్రం. మా కొరకు రక్తాన్ని చిందించిన వాడానికి స్తోత్రం. మా కొరకు గాయపరచబడిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మనోనేత్రాలను వెలిగించువాడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే నీకే మహిమ 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 మహిమ. యేసయ్యానికి స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 వందనాలు. ప్రశస్త రాజానికి మహిమ 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 మహిమ. యేసు రాజానికి స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. జీవించువాడా జీవించువాడా జీవముగల దేవుడు నీలోనికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలు. జీవముగల దేవుడు జీవాత్మ నిన్ను నింపుతున్నాడు. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం అభిషేకం అభిషేకం. ఆమేన్ ఆమేన్. జీవాత్మ 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 జీవాత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా 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 పరిశుద్ధుడు. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం తండ్రి తండ్రి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి జీవముగల దేవుడు నీలో దిగి ఉన్నాడు. స్తోత్రం తండ్రి. హల్లెలూయా జీవించుచున్న దేవుడు హల్లెలూయా నీలో దిగి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నాయన.
పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసు రక్తము 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 ప్రతి పాపము నుంచి విడిపించు రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తముతో కడగబడుతుంది. ఆమేన్. స్తోత్రము దేవుని అభిషేకముతో నింపబడుతుంది. ఆమేన్. స్తోత్రము 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 నీపై స్తోత్రము ప్రోక్షించబడుతుంది. ఆమేన్. స్తోత్రము 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 విశ్వాసముతో అడిగి పొందుకో. ఆమేన్ 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 ఈ స్థలమంతా పరిశుద్ధుడు సంచరిస్తున్నాడు. ఆమేన్. ఈ స్థలమంతా పరిశుద్ధుడు సంచరిస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ఆయన స్తోత్రం. సన్నిధిని అనుభవించు, ఆయన తాకిడిని అనుభవించు, ఆమేన్ ఆయన ఆమేన్ నింపుదలను ఆమేన్ అనుభవించు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విశ్వాసముతో పొందుకో సంగమా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ తండ్రి 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 తండ్రి, పరిశుద్ధాత్ముడా, మాలో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. యేసయ్యా నీకే సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో నాయన ఈ దినము నాయన పరిశుద్ధాత్మ కనిపెట్టి కుడికలు నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన నీ సన్నిధిని ఆశ్రయించి అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా ఈ బిడ్డలనైనా ఏ సమస్యల మధ్య ఉన్నారు నాయన, ఆ సమస్యలన్నిటిని కూడా నాయన నీ సన్నిధిలో నాయన అయ్యా నువ్వు మా తండ్రివి కనుక నాయన నీకు చెప్పుకొనిచుండగా నాయన ఆ సమస్యలన్నిటిని కూడా తీసివేయండి అయ్యా. ప్రతి బిడ్డని నాయన హృదయాలు సంతోషంతో ఆనందముతో తండ్రి నీ సన్నిధి నుంచి వెళ్ళాలి ప్రభువా. ఏ బిడ్డ హృదయం ఖాళీగా వెళ్ళకూడదు నాయన. నీ ఆత్మతో నింపండి, మీ యొక్క అభిషేకముతో నింపండి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ దినము నాయన మీరు నీ దాసుల ద్వారా నాయన మాట్లాడబోచుండగా తండ్రి నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి నాయన. నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నాయన మీ చేతికి అప్పగిస్తున్నాము, మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. ఎటువంటి ఆటంకాలు కలగకుండా అపవాది క్రియలను లయపరచండి అయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ నాయన ఈ ప్రాంగణము చుట్టూ నాయన సంశిష్టం ప్రతిది కూడా నాయన మీ స్వాధీనములకు తీసుకునమని అయ్యా. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్నితో కంచవేయండి నాయన. అయ్యా అదిగో నాయన మీ దూతని కావలించి మా శత్రువు సిగ్గుతో మనం వెనక్కి మరలిపోయేయమని త్వరలో రానయ్యున్న యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. Glory Jesus. ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడిక అదేవిధంగా ఆరాధనకు మనల్ని సిద్ధపరిచి నడిపించిన మన ప్రభువునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునగాక. మరి కూడి వచ్చినటువంటి ప్రతి సంఘ బిడ్డలందరికీ అదేవిధంగా ఈ యొక్క వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును ఇక్తూస్ ధ్యాన మందిరము తరపున మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నటువంటి మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను మనము ప్రభువునకు సమర్పించుకుంటూ ఈ భూమి మీద ఆయన సాక్షులుగా మనం వాడబడదాం. హల్లెలూయా. ఈ సమయంలో యెషయా గ్రంథం 54వ బైబిల్ ఎవరు తీబాకండి, ఏముందో చెప్పాలకన్నా 54:17 నీకు విరోధముగా యెషయా గ్రంథం 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. చూడండి,
ఈ భూమి మీద మనము పుట్టినది మొదలుకొని మనము మరణించేంత వరకు నీ కంటికి కనిపించని, నీ ఆలోచనలకు అందని ఒక శత్రువు నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. వాడి పేరే అపవాది, వాడి పేరే సాతాను. వాడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీవు తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే నిన్ను ఎలా హతమార్చాలి, నిన్ను ఎలా చంపాలి, నీవు ఈ భూమి మీదకు వచ్చిన తరువాత నిన్ను ఏ విధంగా నాశనం చేయాలి, నిన్ను ఏ విధంగా నిన్ను అగ్నిగుండానికి తీసుకువెళ్ళాలి అని ఆహార నిశలు వాడు నీకు విరోధముగా పని చేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? నీవు ఈ లోకయాత్రను ముగించేంత వరకు వాడి యొక్క పని, వాడి యొక్క పన్నాగం ఏమిటి తెలుసా? నిన్ను ఏ విధంగా పడగొట్టాలో, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలో వాడు రకరకాల ప్లాన్స్, అప్డేట్ ప్లాన్స్ వేసుకుంటా ఉంటాడు. వాడు ఈ యొక్క అప్డేట్ ప్లాన్స్ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను పడగొట్టాలి, నిన్ను పడగొట్టాలి, నిన్ను పడగొట్టాలి అనేటువంటి కొన్ని ప్లాన్స్ వాడు వేసుకొని నీ జీవితం మీద వాడు సమయాన్ని చూసుకొని దాడి చేస్తూ ఉంటాడు. వాడికి ఏం కావాలి? నిన్ను పడగొట్టేటువంటి అవకాశాలు కావాలి. వాడికి ఏ విధంగా నిన్ను పడగొట్టాలి, అందుకు ఎటువంటి అవకాశాలు నేను ఉపయోగించుకోవాలి అని వాడు ఎప్పటికప్పుడు నీ మీద ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడి యొక్క ప్రయత్నాలు, వాడి యొక్క పన్నాగాలు అందరి విషయంలో ఒకే రీతిగా ఉండవు. అందరి మీద వాడు ఒకే రకంగా దాడి చేయడు. అందరి మీద వాడు ఒకే సందర్భములో దాడి చేయడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వాడి యొక్క దాడిని వాడు రూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరి మీద వాడి యొక్క ప్రయత్నాల్ని ఒక్కొక్క రకంగా వాడు సాగదీస్తూ ఉంటాడు. కొంతమందికి లాంగ్ టైం ఇస్తాడు, కొంతమందికి షార్ట్ టైం ఇస్తాడు. కానీ వాడి యొక్క ఉద్దేశం ఒకటే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి. అందుకు ఎవరిని ఉపయోగించుకోవాలి అనేటువంటి వాటిని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. నేను వీరిని కానీ వాడుకుంటే వీరిని ఈజీగా పడగొట్టగలను. ఎందుకంటే నీ బలము వాడికి తెలుసు, నీ బలహీనత కూడా వాడికి. అందుకే నీ బలం మీద వాడు దాడి చేయడు, నీ బలహీనత మీద వాడు దాడి చేస్తా. ఈ విషయంలో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని పడగొట్టలేను. ఈ విషయంలో వీళ్ళు బలహీనులుగా ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని సులువుగా, ఈజీగా నేను వీళ్ళని జయించగలను అని వాడికి తెలుసు గనక నీ బలహీనతను వాడు ఆసరా చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి వాడు ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూసే అవకాశవాది వాడు. మనుషులు అంటుంటారు కదా, ఏమని? వీళ్ళు చాలా అవకాశవాదులు, వీళ్ళు చాలా అవకాశవాది. కానీ అవకాశవాది ఎవరో తెలుసా? సాతానుడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీ మీద సాతాను యొక్క కుతంత్రాలు చెలరేగుతున్నప్పుడు, నీ మీద సాతాను యొక్క ప్రయత్నాలు కొనసాగించబడుతున్నప్పుడు నీవు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నట్లయితే, చూడండి, లోకస్తులు ఆత్మీయ జీవితములో అప్పుడప్పుడే ఎదుగుతున్న వారు, ఆత్మీయ జీవితములో పరిపక్వత చెందనటువంటి వారు, ఆత్మీయ జీవితములో ఎవరైతే బలహీనులుగా నీరసంగా ఉంటున్నారో అటువంటి వారిని వాడు ఈజీగా పడగొట్టేస్తాడు, చాలా సులువుగా పడగొట్టేస్తాడు. కానీ నీవు ఆత్మీయ జీవితములో బలం పొందడానికి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానించి పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పుడు కనీసం నిన్ను తాకడానికి కూడా వాడు ప్రయత్నాలు చేయలేడు. హల్లెలూయా. కానీ కొన్ని విషయాల్లో మనం గమనించాలి. వాడు తన ప్రయత్నాలు మాత్రం ఆపడు, అది గుర్తుపెట్టుకోవాలి. వాడు ప్రయత్నాలు
ఆపడు, ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. కానీ నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు వాడి ప్రయత్నాలలో వాడు విఫలమైపోతాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద అనగా అరణ్యములో ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన ఆత్మలో బలం పొందుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ బలమును పొందుకోకుండా ఆత్మ బలమును పోగొట్టుకోవాలని అపవాది యేసును వచ్చి శోధించాడు. అపవాది యొక్క ఉద్దేశం ఏంటి? తండ్రి యొక్క సహవాసము నుండి యేసును దూరం చేయాలి. తండ్రి యొక్క సహవాసము నుండి, తండ్రితో ఈ కుమారుడు ఎంత బలమైనటువంటి సహవాసము కలిగి ఉంటాడో సాతాను యొక్క బలము అంత బలహీనపడిపోతుంది. అది వాడు గుర్తించాడు. ఈయన గాని బలం పొందుకున్నాడంటే నా బలము ఆయన ముందు పని చేయదు, నా బలము యేసు ముందు పని చేయదు. అందుకే ఆ తండ్రి సహవాసము నుండి నేను ఈయనను దూరం చేయాలి అని వాడు రకరకాల ప్లాన్స్ వేసుకున్నాడు. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఎన్నో రకాలైనటువంటి శోధనలు ఆయనకు వాడు కలిగించాడు. ఎందుకంటే ఆయన శరీరముతో ఉన్నాడు గనక ఈ శరీరానికి ఏ శోధనలు బలహీనపరిచేటువంటి శోధనలుగా ఉంటాయో వాడికి తెలుసు గనక ఆ శోధనలన్నిటినీ ఆయన ముందుకు వాడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానీ యేసు తండ్రి సహవాసములో బలముగా ఉన్నాడు గనక వాడు రూపించినటువంటి ప్రతి ఆయుధాలు, మన దృష్టిలో మన ఆయుధాలు అనగానే మనకు కనిపించేదంటే కత్తులు, బాంబులు, గన్స్, ఇవే కనిపిస్తాయి. కానీ సాతాను ఆయుధాలు నీ కంటికి కనిపించేవి కాదు, చేతితో ముట్టుకునేవి కాదు. అవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. చూడండి, మనం చూసేటువంటి ఆయుధాలు మన శరీరాన్ని గాయపరచగలవు, మన శరీరాన్ని పాడు చేయగలవు, ఒకవేళ మన శరీరానికి మరణాన్ని తీసుకురాగలవు. కానీ సాతాను యొక్క ఆయుధాలు అవి శరీరాన్ని పాడు చేస్తాయి, శరీరాన్ని నాశనం చేస్తాయి, కుటుంబాల్ని నాశనం చేస్తాయి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ ఆత్మను నరకానికి పంపిస్తాయి. అటువంటి ఆయుధాలతో వాడు ఒక వ్యక్తి మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆయుధాలను నువ్వు పసిగట్టాలి. వచ్చేటువంటి ఆయుధం నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదానికా, నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేదానికా, అది ఏ రీతిలో వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని నువ్వు గుర్తించగలగాలి. నువ్వు గుర్తించాలంటే నువ్వు తండ్రి యొక్క సహవాసములో, పరిశుద్ధాత్మ నింపుదలలో నువ్వు నడిపించబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా మరణం 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 మరణాలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి, రోగాలతో చనిపోయేటువంటి వారి మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది, కుప్పలు కుప్పలుగా పెరిగిపోతుంది. చూడండి, మరణము దేశమును రాజ్యమేలుతుంది, మరణం ప్రపంచాన్ని రాజ్యమేలుతుంది. కానీ మరణం క్రైస్తవుని రాజ్యమేలలేదు. హల్లెలూయా. మరణం క్రైస్తవుని ఎందుకు తెలుసా? క్రైస్తవుని యొక్క పునాది, క్రైస్తవుని యొక్క శిరస్సు, క్రైస్తవుని యొక్క ఆశ్రయం జీవము గల దేవుడు. మన ఆశ్రయం ఎవరు? జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు క్రైస్తవునిలో ఉన్నాడు గనక మరణము క్రైస్తవుని ఏలుబడి చేయలేదు. ఆ జీవము గల దేవుని నీ నుండి దూరం చేయడానికి అపవాది రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సంఖ్యాకాండంలో మనం కానీ గమనిస్తే 25వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు మోయాబీలలో నుండి వచ్చినటువంటి స్త్రీలతో పురుషులతో స్త్రీలు అక్రమ సంబంధాల్ని ఏర్పాటు చేసుకొని, చూడండి, వారు పాపము చేశారు.
ఆ ప్లానింగు మోయాబు రాజునకు బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఇచ్చాడు. ఏమని తెలుసా? నీవు నేరుగా వాళ్ళని పాడు చేయాలంటే, నీవు నేరుగా వాళ్ళని నాశనం చేయాలంటే, నీవు నేరుగా వారి మీద విజయాన్ని సాధించాలంటే అది నీకు అసాధ్యము. హల్లెలూయా. ఎందుకని? మహాశక్తిమంతుడైనటువంటి ఫరో వాళ్ళ ముందు నిలబడలేకపోయాడు. 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళని ఉంచుకున్నటువంటి ఆ ఐగుప్తు దేశము, ఆ ఫరో యొక్క బలము, ఆ ఫరో ఆశ్రయించినటువంటి దేవతలు ఆ ఇశ్రాయేలీయులను ఐగుప్తులో బంధించి ఉంచలేకపోయాయి. మరి నీ బలం ఎంత? హల్లెలూయా. శత్రువుకు తెలుసు నీ బలమేందో. ఇశ్రాయేలీయుల యొక్క బలమేంటో ఎవరికి తెలుసు? శత్రువుకు తెలుసు. ఇశ్రాయేలు యొక్క బలము వారి శక్తి సామర్థ్యాలు కాదు, వారు కలిగి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కాదు, వారి బలము వారికి ఉన్నటువంటి జనాంగము కాదు. మేము ఇన్ని లక్షల మంది ఉన్నాం, వెళ్ళి జయించేస్తాం అనడానికి వాళ్ళ బలము వారి జనాంగము కాదు, వారి బలము వారి దేవుడే. హల్లెలూయా. ఆ దేవునిని వారి యొద్ద నుండి దూరము చేస్తే తప్ప, వారి దేవునిని వారి యొద్ద నుండి దూరము చేస్తే తప్ప వారిని జయించడం అసాధ్యము. ఈ విషయం ఎవరికి తెలుసు? అక్కడి మాయలోడు, జిత్తులోడు ఎవడు? బిలాము, సోదెగాడు. అదే వ్రాయబడింది అక్కడ, సోదెగాడు బిలాము. ఈ సోదెగాడు అనేటువంటి బిలాముకి ఏం తెలుసు? ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క బలము వారికి ముందు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఉండి నడిపించుచున్న ఆ మహిమగల దేవుడే. ఆ దేవుడు వారితో ఉన్నంత వరకు మీరు వారిని ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని బిలాము గుర్తించి ఏమన్నా తెలుసా? వాళ్ళని మీరు పడగొట్టాలంటే ఆ దేవునిని వారికి దూరం చేయండి. ఎలా చేయాలి? ఆ దేవుడు తనకై తాను వారిని విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వారి సృష్టికర్త, ఆయన వారికి వాగ్దానములిచ్చి నడిపిస్తున్న దేవుడు, ఆయన వారిని ప్రేమించుచున్న దేవుడు. కాబట్టి వారిని ఆయన విడిచిపెట్టడం అసాధ్యం. కానీ ఒకటి మాత్రం సాధ్యం, ఆయనని వాళ్ళు విడిచిపెట్టేటట్లు చేయగలిగితే. హల్లెలూయా. ఆయనను వారు విడిచిపెట్టేటట్లు చేయగలిగితే నీ పని సులువు. ఎలా? ఏమి లే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపమును తట్టుకోలేడు, పాపమును ఒప్పుకోలేడు, పాపమును జీర్ణించుకోలేడు. వాళ్ళ చేత ఒక్క పాపం చేయించి చూడు, ఆయన వారిని విడిచిపెట్టేస్తాడు. వారి చేత ఒక పాపము చేపించు. వాళ్ళ బలహీనత ఏంటి? ఇదిగో, కొంతమంది మందుకు పడిపోతారు, కొంతమంది స్త్రీలకు పడిపోతారు, కొంతమంది డబ్బుకు పడిపోతారు, కొంతమంది పేరు ప్రతిష్టలకు పడిపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఇదిగో, వారిని వ్యభిచారం అనేటువంటి పాపములకు తీసుకెళ్ళిపో. హల్లెలూయా. ఎటువంటి సలహా ఇచ్చాడు? నీ దగ్గర ఉన్నటువంటి వారిలో అందమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ ముందుకి పంపించి వాళ్ళ యొక్క జనాభాలో కలిపే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో పాపం చేస్తారు. దాన్ని చూచిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. అపవిత్రమైనటువంటి హృదయములో, అపవిత్రమైనటువంటి జీవితములో, అపవిత్రమైనటువంటి కుటుంబములో, అపవిత్రమైనటువంటి స్థలాల్లో ఆయన నివసించడు. హల్లెలూయా. కాబట్టి వారిని అపవిత్రులుగా చేసేయి, అపవిత్రులుగా చేసేయి. అప్పుడు నువ్వు ఏ ఆయుధమైనా ప్రయోగించుకో, సక్సెస్. వాళ్ళని నువ్వు ఈజీగా పట్టేయగలవు, ఈజీగా నువ్వు వాళ్ళని జయించగలవు అని బిలాము బాలాకునకు సలహా ఇచ్చినప్పుడు ఆ విషయములో బాలాకు సక్సెస్ అయ్యాడు. బాలాకు ఏం చేశాడు? సక్సెస్ అయ్యాడు. మోషకేం అర్థం కాలే, ఎందుకు జరుగుతుంది తెగులు, ఎందుకు జరుగుతుంది వధ,
ఎందుకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడు, ఏంటి సంగతి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో బిలాము ఈ విధమైన సలహా మోయాబు రాజునికి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మోయాబు రాజు ఇశ్రాయేలుల చేత వ్యభిచారం చేయిస్తున్నాడు. అందుకని ఈ తెగులు అక్కడ పుట్టింది. నేను ఇప్పుడు మీ మధ్యలో లేను. చూడండి, అహరోను మనముడైనటువంటి ఫీనెహాసు, అహరోను మనముడైనటువంటి ఫీనెహాసు అక్కడ వ్యభిచారం చేస్తున్నటువంటి ఇద్దరిని అక్కడికక్కడికే చంపేశాడు. బల్లెముతో వారిద్దరిని పొడి చేశాడు. దేవుడు దేన్నైతే చూసి ఓర్చుకోలేకపోతున్నాడో, దేవుని ఆత్మను కలిగిన ఫీనెహాసు కూడా దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. దాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆ మనస్సుని ఫీనెహాసు దేవునికి చూపించాడో, ఫీనెహాసు చేసిన కార్యమును బట్టి తెగులు ఆగిపోయింది. హల్లెలూయా. చూడండి, ఏ ఆయుధమైతే ఇశ్రాయేలులకు విరోధముగా లేపడానికి ఈ బిలాము కారకుడయ్యాడో, ఆ బిలాముని హతమార్చేశారు. మోయాబుని చూడండి, ఆ దేశమును ఈ ప్రజలు ఏం చేశారు? దేవుడు ముందే చెప్పాడు, మోయాబుని నేను వాళ్ళకి ఇచ్చాను, మీరు దాన్ని జయించకూడదు, మీరు దాని మీద యుద్ధానికి వెళ్ళకూడదు, మోయాబు దేశం అలాగే ఉండాలి అని దేవుడు ముందుగానే వారికి చెప్పాడు గనక ఆ దేశమును పాడు చేయలేదు. కానీ ఆ దేశములో ఇశ్రాయేలీయులను అపవిత్రపరిచినటువంటి వారిని ఆయన నిర్మూలన చేసేసాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని సంగమా, నీకు విరోధముగా ఏ ఏ ఆయుధాలు రూపించబడుతున్నాయో నువ్వు గుర్తించాలి, నువ్వు గమనించాలి. ఎందుకంటే ఆ ఆయుధాలు కేవలం నీ శరీరం మీద మాత్రమే కాదు, నీ ఆత్మ మీద కూడా అవి దాడి చేస్తున్నాయి. ఎందుకంటే సాతాను యొక్క ఆయుధాలు మొట్టమొదట నీ ఆత్మ మీదనే అవి ప్రభావం చూపిస్తాయి. ముందు నీ కళ్ళు, నీ చెవులు, అంటే నువ్వు చూచేటువంటి వాటిని బట్టి సాతానుడు నీలోకి ప్రవేశిస్తాడు. నీవు వినేటువంటి మాటల్ని బట్టి వాడు నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. నీ ఆలోచనలు బట్టి వాడు నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. నువ్వు చేసేటువంటి పనులను బట్టి వాడు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తాడు. అందుకని వాడు నీ మీద దాడి చేయకుండా, వాడి నీ మీద తన ప్రభావాన్ని చూపించకుండా నీవు దేవుని ఆత్మ యొక్క కనెక్షన్లో అంటుకట్టబడి వృద్ధి చెందాలి. హల్లెలూయా. దేవునితో నీకున్న సంబంధం, దేవునితో నీకున్న సహవాసం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సాతానుడు అంత బలహీనపడిపోతాడు. అపవాది బలహీనపడిపోతాడు. వాడు బలహీనపడిపోవాలంటే దేవునితో నీకున్న సంబంధం పటిష్టంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, లూజ్ గోడలు ఉంటాయి. ఏం గోడలు ఇవి? లూజ్ గోడలు అంటే సరైనటువంటి సిమెంట్ వాడకుండా ఇసుక ఎక్కువ వేసి కట్టినటువంటి గోడలు ఉంటాయి. 2 దెబ్బలు పడిపోతాయి కదా, 2 దెబ్బలకి పడిపోతాయి. ఒకవేళ కొట్టినా పడకపోయినా కాలక్రమేణా అవి ఏమవుతాయి? త్వరగా శిథిలమైపోతాయి. ఎందుకని? అంత పటిష్టంగా లేదు కాబట్టి. అదే చక్కటి మంచి సిమెంట్ వాడినటువంటి గోడలు, మంచి ఇటుకురాళ్ళు వాడినటువంటి గోడలు ఎలా ఉంటాయి? చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దేవుడు నిన్ను అటువంటి గోడగా కట్టాలని ఆశపడుతున్నాడు. మరొక మాట చెప్తానండి, నీ కుటుంబము చుట్టూ దేవుడు ఎటువంటి కంచె వేయాలనుకుంటా తెలుసా? సాతానుడు ఈజీగా పెరికి వేసే కంచె కాదు, అట తాకంగానే పడిపోయే కంచె కాదు. కొన్ని ఊర్లకు మనం వెళ్ళినప్పుడు చుట్టూ కంచె వేస్తారు. దేంతో? ముళ్ళతో, లేకపోతే చెట్ల ఆకులతో చుట్టూ కంచె వేస్తుంటారు కొంతమంది. అవి ఈజీగా పడిపోతుంటే మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు దడులతో కూడా కొన్ని కంచెలు కడుతుంటారు. మరి కొంతమంది స్ట్రాంగ్గా చుట్టూ
చక్కటి రాళ్ళు పెట్టి గోడలు కడుతుంటారు. మరి కొంతమంది ప్రాకారాలు కట్టినట్టు కడుతుంటారు చుట్టుపక్కల. ఎందుకు? శత్రువు లోపలికి ప్రవేశించకుండా. బాగా డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, వాళ్ళు యొక్క చుట్టూ కంచినట్టు ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే ఒక దేశపు కంచె అయితే ఆ ప్రాకారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ దేవుడు నీ చుట్టూ వేసే కంచె వాటిని మించినటువంటి పవర్ఫుల్ కంచెను దేవుడు నీ చుట్టూ వేరే ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ కంచె దేవుడు నీ చుట్టూ వేయాలంటే దేవునితో నీ సహవాసం, దేవునితో నీ సంబంధం స్ట్రాంగ్గా ఉండాలి. దేవునితో నీ సహవాసం, దేవునితో నీ సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దేవునితో నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావో నీ చుట్టూ కంచె కూడా అంత స్ట్రాంగ్గానే ఉంటుంది. కనుక అపవాది ఎన్ని ట్రిక్కులు వేసినా ఆ కంచెను పడగొట్టలేడు. హల్లెలూయా. ఆ కంచెని వాడు పడగొట్టలేడు. నీ కంచె పడిపోతుందంటే దేవునితో నీకున్న రిలేషన్షిప్ వీక్గా ఉందని అర్థం. ఒకవేళ నువ్వు దేవుల్లో ఉన్నానని చెప్పుకుంటూ దారి తప్పు తిరుగుతున్నావేమో మనం పరిశీలించుకోవాలి. మనం చూడండి ప్రియ దేవుని సంగమా, దేవునితో నీకున్నటువంటి రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సాతాను యొక్క ప్రయత్నాలు అంత బలహీనపడిపోతాయి. ఒక ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను ఈరోజు మీకు నేను. మొర్దెకై. ఎవరి మొర్దెకై? ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు యొక్క చిన్నాన్న మొర్దెకై. ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి హామాను అనేటువంటి వ్యక్తికి నమస్కరించలేదని, దండం పెట్టలేదని ఈ మొర్దెకై మీద కక్ష కట్టాడు హామాన్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఈ మొర్దెకై మీద ఏం చేశాడు? కక్ష కట్టాడు. కక్ష కట్టి హామాన్ ఒకటి అనుకున్నాడు, వీడిని చంపడం పెద్ద విషయం కాదు, వీడి జాతినే లేపేయాలి. హల్లెలూయా. ఏమనుకున్నాడు? వీడిని చంపడం పెద్ద విషయం, నా స్టేటస్ ఏంది, వీడేంది, కానీ వీడి జాతినే, అనగా యూదా జాతినే లేకుండా చేయాలి నేను అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అధికారం ఉంది, లేక కాదు, అధికారం ఉంది, కావలసినటువంటి రాజు యొక్క అండదండలు ఉన్నాయి, కావలసినటువంటి ఆయుధ సంపత్తి ఉంది, మాట వినేటువంటి సైనికులు ఉన్నారు, అందరూ తనకు అనుకూలంగా ఉన్నారు. అనుకున్నాడు, పలానా రోజు వీళ్ళని చంపేయాలి, ఒక్క రోజులో ఈ యూదులందరినీ ఈ భూమి మీద లేకుండా చేయాలి అని ప్లాన్ వేసుకున్నాడు. ఈ మాటలు వినగానే వీళ్ళ యొక్క హృదయాలు కలవరముతో నిండిపోయాయి. ఎవరికి? యూదులకి. ఇప్పుడు కూడా మనం కొన్ని వార్తలు వింటుంటే మన హృదయాలు ఏమవుతున్నాయి? నింపబడతాయి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి వార్తలు అట్లాంటివి, మన హృదయాల్ని బలహీనపరిచేటువంటి వార్తలు, మన హృదయాల్ని కలవరపరిచేటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం. వారు కూడా ఆ వార్త వినగానే వారి హృదయాలు నీరసముతో నిండిపోయాయి, బలహీనముతో నిండిపోయాయి. కానీ వారు అలాగే ఉండిపోయినట్లయితే నిజముగానే నశించిపోయి ఉండేవారు. కానీ వాళ్ళు చేసిన పని తెలుసా? ఆ హామాను యొక్క బలము అహష్వేరోషు అయితే మా యొక్క బలము సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క అహష్వేరోషు యొక్క హృదయాన్ని కూడా మార్చగలిగిన దేవుడు మాతో ఉన్నాడు అని వాళ్ళు గుర్తించి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉపవసించి ప్రార్థించడం ప్రారంభించారు. ఎన్ని రోజులు? 30 రోజులు కాదా? ఎన్ని రోజులు రా? 3 రోజులు. హల్లెలూయా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో వారు దేవుని పూర్తిగా ఆశ్రయించి, దేవుని మీద పూర్తిగా ఆనుకొని, ప్రభువా నీవు తప్ప ఇక మా జీవితాన్ని మార్చగలిగిన వారు ఎవ్వరూ లేరు అని ఎప్పుడైతే వాడు దేవుని మీద ఆధారపడి వారు ప్రార్థన చేశారో, వారికి విరోధముగా రూపించబడిన ఆయుధం పడగొట్టబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మొర్దెకైని స్పెషల్గా చంపాలనుకున్నాడు హామాన్. ఎలా చంపాలనుకున్నాడు? ఒక 50 అడుగుల
కొయ్య ఒకటి పెట్టి దానికి ఒక ఉరితాడు ఒకటి బిగించి ఎన్ని అడుగులు? 50 అడుగులు. ఇప్పుడు మేము ఉండేటువంటి బిల్డింగు 40 అడుగులు, 4 అంతస్తులు, అంటే ఇంకో అంతస్తు ఎక్కువ అన్నమాట. ఆనాటి కాలంలో 50 అడుగులు అంటే ఎంత ఉంటుందో. ఇప్పుడు మన లెక్కలు వేరు, అప్పుడు వాళ్ళ లెక్కలు వేరు. ఎందుకు 50 అడుగులు అంటే ఆ వేలాడుతున్న శవాన్ని దూరంగా ఉన్నవాడు కూడా చూడాలి. హల్లెలూయా. ఆ వేలాడుతున్న మొర్దెకై శవాన్ని ఎవరు చూడాలి? దూరంగా ఉండేవాళ్ళు కూడా ఈజీగా చూడగలగాలి. ఆనాటి కాలంలో ఈ సిటీస్లో ఉండే ఇట్లాంటి బిల్డింగ్స్ లేవు. చాలా అసలు ఒక అంతస్తు ఉండేది ఎక్కువ ఆనాటి కాలంలో. చూడండి, అటువంటి ప్లానింగ్తో ఆ యొక్క ఉరి కొయ్యను చేపించాడు హామాన్. కానీ వీరి యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేసింది తెలుసా? ఆ ఉరి కొయ్య మీద హామాను కాదు చేపించిన, ఆ యొక్క ఉరి కొయ్య మీద మొర్దెకై కాదు చేపించిన హామాను వేలాడేటట్టు చేసింది. హల్లెలూయా. మొర్దెకైకి విరోధముగా లేచిన ఆలోచన, మొర్దెకైకి విరోధముగా లేచిన ప్రభుత్వం దేవునికి లోబడిపోయింది. హల్లెలూయా. చూడండి, ఏ హామాన్ అయితే మొర్దెకైని చంపించడానికి ఉరికొయ్యను తయారు చేశాడో ఆ ఉరికొయ్య మీద హామాను వేలాడేటట్లుగా చేసిన దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబునిచ్చి నీకు విరోధముగా రూపించబడిన ఆయుధములను విరగొట్టగలడు. అది నువ్వు నమ్మాలి. కలవరపడద్దు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, విశ్వసించిన వాడు కలవరపడడు. హల్లెలూయా. విశ్వసించిన వాడు కలవరపడడు. సియోనులో నేను ఒక రాతిని వేస్తున్నాను. దేవుడు చెప్పిన మాట, సియోనులో నేను ఒక రాతిని వేస్తున్నాను, దాని యందు విశ్వసించిన వాడు కలవరపడడు. ఎవరా రాయి? యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్ని శోధనలు రాని, బలహీనతలు రాని, అపాయాలు రాని, కృంగుదల రాని, నా విశ్వాసకర్త అయిన దేవుడు నాలో ఉన్నంత వరకు, నాతో ఉన్నంత వరకు నేను కలవరపడను. హల్లెలూయా. దేవుడు లేనివాడు కలవరపడతాడు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కరోనా వ్యాధి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కరోనా వస్తుంది 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 అనగానే ప్రభుత్వాలు హడావిడి చేస్తున్నారు, ప్రజలు హడావిడైపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చేసింది అనుకోండి, కరోనా రాని అంటాం. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? వ్యాక్సిన్ ఉంది. నీకు నువ్వెందుకు భయపడతావు దానికి? వ్యాక్సిన్ లేనప్పుడు భయం భయం. మనక్కడికి ఒకరితో మాట్లాడుతూ ఉంటే దూరంగా పోతున్నాడు. ఎందుకు? తాకతానేమని భయం. ఒరే, నేను దాకినా నీలో ఒకవేళ కరోనా ఉన్న బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆమేన్. నీలో ఉన్న అభిషేకం అంత గొప్పది. నీలో ఉన్న అది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, కరోనా అయినా, గుండె జబ్బులైనా, కిడ్నీల జబ్బులైనా, ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని స్వస్థపరచడానికి సమర్థుడు. హల్లెలూయా. ఆయన నీ సృష్టికర్త అండి, దానిని బాగు చేయలేడా? నువ్వు ఆధారపడు, ఆనుకో ఆయన మీద. నువ్వు ఆనుకోవట్లేదు గనక నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు ఆధారపడి చూడు, ప్రభు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బలపరచయ్యా అని విశ్వసించి ప్రార్థించి చూడు. దేవుడు తన దర్శనాన్ని నీకు ఇచ్చి స్వస్థపరిచిన సాక్షిగా వాడుకుంటాడు. హల్లెలూయా. అన్య జనుల మధ్య దేవుడు నిన్ను నిలబెట్టి ఒక బలమైన సాక్షిగా నిన్ను వాడుకోవడానికి నిన్ను ఇక్కడికి పిలిచాడు ఆయన. అటువంటి దేవుడిని చంపేస్తాడా? నిన్ను బలహీనపరుస్తాడా? నిన్ను అనారోగ్యాల పాలు చేస్తాడా? నిన్ను అప్పుల పాలు చేస్తాడా? నీ జీవితం తీసుకుపోయి రోడ్లో పెడతాడా? పెట్టేది సాతానుడు. నీ దేవుడు నిన్ను హెచ్చించేవాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యూదులు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆనుకున్నారో, ఆధారపడ్డాడో, హామాను యొక్క ఆలోచనలు, హామాను యొక్క తలుపులు
దేవుడు నిర్వీర్యం చేసేసాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా ఎవరెవరు లేస్తున్నారో, ఎవరెవరు ఆలోచిస్తున్నారో, ఎవరెవరు నీ జీవితాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఆర్థిక వ్యవస్థని, నీకున్నటువంటి ఆరోగ్య వ్యవస్థని, నీకున్నటువంటి కుటుంబ వ్యవస్థని పాడు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆ ప్రతి తలంపులను ప్రభువు నిర్వీర్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? నిర్వీర్యం. వర్తిల్లదు. నీ దేవుడు నీ పక్షమున ఉండగా, నీ దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధముగా లేచిన వాడు కూలిపోతాడు. చూడండి, మనకి చిన్నప్పటి నుంచి విన్నటువంటి ఒక స్టోరీ, కథ కాదు చరిత్ర. ఏంటిది? దావీదు గొల్యాతు యొక్క ఫైట్. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఫైట్ కాదు. ఎంతమందికి తెలిసే విషయం? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఫైట్ కాదు. మరి ఎవరికి జరిగిన ఫైట్ ఇది? చెప్పాలా? గట్టిగా చెప్పాలి. నాకు మీ మాటలు రికార్డ్ అవుతున్నాయి అక్కడ. చెప్పండి. ఇంకా నెక్స్ట్. నో ఆన్సర్. ఓకే. కేవలం గొల్యాతునకు దావీదునకు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నప్పటికీ, కానీ వారిద్దరి మధ్య మాత్రమే జరిగే ఫైట్ అది. రెండు దేశాలకు మధ్య జరిగే ఫైట్. హల్లెలూయా. గొల్యాతు సవాలు విసురుతున్నాడు. మీ ఇశ్రాయేలు నుంచి ఒకడు ఎన్నుకోండి, వాడు నాతో ఫైట్ చేయాలి. నేను ఓడిపోతే మా వాళ్ళు మీకు బానిసలైపోతారు, వాడు ఓడిపోతే మీ వాళ్ళు మాకు బానిసలు అవ్వాలి. హల్లెలూయా. రెండు రాజ్యాల మధ్య జరిగే ఫైట్. ఒక దేశము నుంచి ఒక వ్యక్తిని ఆ యొక్క యుద్ధానికి పంపించేటప్పుడు ఆ వ్యక్తిలో ఎన్ని క్వాలిఫికేషన్స్ వస్తారు? సుమారుగా మన దేశం నుంచి కొంతమందిని అథ్లెటిక్ పంపిస్తారు కదా. అది రన్నింగ్కో, లేకపోతే మార్షల్ ఆర్ట్స్కో, లేకపోతే హై జంపో, లాంగ్ జంపో, ఫుట్బాలో పంపిస్తారు. పరీక్షించకుండానే పంపిస్తారు వాళ్ళని. మన దేశం తరపున పంపించబడే వాళ్ళు ఏం తేవాలి? గోల్డ్ మెడల్ తేవాలి. ఇది వీళ్ళ యొక్క ఉద్దేశం. కానీ తేకపోని, కానీ ఆశ మాత్రం ప్రతి దేశానికి ఉంటుంది. ఏమని? మా వాళ్ళు గోల్డ్ మెడల్ తేవాలి, మా దేశానికి కనీసం గోల్డ్ మెడల్ అయినా రావాలి. ఆడేది వాడు, కానీ వచ్చేది దేశానికి పేరు. అంతేనంటారా? అందుకనే దేశమంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆడుతుంటే దేశమంతా ఉత్కంఠతో గెలువు 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 అని పందాలు కట్టుకుంటారు. ఎందుకు? వాడు గెలిస్తే దేశానికి పేరు వస్తుంది. ఇండియన్ గెలిచాడు, వెరీ గుడ్, మంచిదే. ఇప్పుడు దావీదుని ఏ అర్హత ఉందని గొల్యాతుతో యుద్ధానికి పంపించారు? కారణం ఏంటంటే గొల్యాతుతో పోరాడడానికి దావీదు తప్ప ఎవరు ముందుకు రాలా. హల్లెలూయా. దావీదు తప్ప ఎవరు ముందుకు రాలా. అదే దావీదు యొక్క క్వాలిఫికేషన్ అయ్యి. సౌలు అడిగాడు, నువ్వు చూస్తే చిన్నపిల్లోడివి, యుద్ధ విద్యలు లేవు. వాడు చూస్తే కన్నల నీరున్నాడు, అంత హైట్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు అభ్యసించిన వాడు, వాడితో నువ్వు ఫైట్ చేస్తావంటే దావీదు ఒక మాట అన్నాడు, నేను అడవిలో గొర్రెలు కాసుకుంటుంటే ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది, వాటి నుండి నన్ను తప్పించిన దేవుడు వీడి నుంచి నన్ను తప్పించలేడా? ఎంత అద్భుతమైన మాట. ఒకప్పుడు నువ్వు ఎన్నో సాక్ష్యాలు చెప్పావో, దేవుడు నాకు మేలు చేశాడండి, ఆయన నాకు కానీ మేలు చేసి ఉండకపోతే ఈరోజు నేను మరణించి ఉండేవాడినండి. మరి ఆ రోజు ఆ స్థితి నుండి నిన్ను తప్పించిన దేవుడు ఈరోజు ఈ ప్రాబ్లం నుండి నిన్ను తప్పించడా? దావీదుకున్న విశ్వాసం నీకుందా? ఆ రోజు నాకు పలానా సమస్య వచ్చింది, పలానా సంవత్సరంలో దాని నుండి దేవుడిని బయట వేశాడని ఆ రోజు సాక్ష్యం చెప్పావే, మరి ఈరోజు ఏమైంది ఆ విశ్వాసం?
ఈరోజు ఏమయ్యాడు ఆ దేవుడు నీకు? ఈరోజు ఏమవుతుంది ఆ సాక్ష్యం? ఆలోచించండి. దావీదు ఎప్పటికప్పుడు విజయాలు పొందుకుంటున్నా తనలో ఉన్న విశ్వాసం మాత్రం స్థిరంగా ఉంది. హల్లెలూయా. ఆ రోజు నాకు ఆ సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా నాతోనే ఉన్నాడు. ఇది దావీదు యొక్క విశ్వాసం. మరి నీ విశ్వాసం ఏంటి? అందుకనే నీళ్ళు అపజేయగలుగుతున్నా. ప్రభువా ఎక్కడున్నావు నాయన, రానాయన అంటే నీలో లేడు ఆయన, ఎక్కడో దూరంగా ఉన్నాడు. చెప్పు, నాలో ఉన్న దేవానికి స్తోత్రం, నన్ను చూస్తున్న దేవానికి స్తోత్రం, నన్ను బలపరుస్తున్న వాడానికి స్తోత్రం, నాలో ఉన్న వాడానికి స్తోత్రం అని దావీదు వలె నువ్వు చెప్పగలగాలి. ఆ రోజు సింహంతో పోరాడేటప్పుడు నాతో ఉన్న దేవుడు, ఎలుగుబంటితో పోరాడేటప్పుడు నాతో ఉన్న దేవుడు, నన్ను మరణానికి అప్పగించిన దేవుడు, ఈ గొల్లియాతుతో కూడా నేను యుద్ధము చేసేటప్పుడు నన్ను ఆయన మరణానికి అప్పగించాడు. హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను పంపించు. సౌలు ధైర్యం చేశాడు, పర్లేదు ఈడు. ఎందుకు తెలుసా? వెళ్ళేవాడు సామాన్యుడు కాదు, తన దేశ ప్రతిష్టను నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. దావీదు చేస్తే ఇశ్రాయేలీయులు గొల్లియాతుకు దాసులైపోవాలి. ఇశ్రాయేలీయులు గొల్లియాతునకు, అది పందెం. అక్కడ అంత బృహత్కరమైనటువంటి పందెములో దావీదు నిలబడడానికి దావీదు ధైర్యం దేవుడే. హల్లెలూయా. ఈరోజు సాతాను సామ్రాజ్యముతో పోరాడడానికి నీ ధైర్యము దేవుడు నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎంత కాడికి నీకు ఎవరో ప్రార్థన చేయాలి నీ కోసం. దేవుడేం కోరుతున్నాడు? నీ ప్రార్థన కోరుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావు దేవునికి, ఎంత ఉపవాసం ఉంటున్నావు దేవుని సన్నిధిలో, ఎంత కనిపెడుతున్నావు దేవుని సన్నిధిలో. ఎస్తేర్ ఏమనింది? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను 3 రోజులు, మీరు మాత్రం 3 పూట్ల దీన్ని పడుకునేదే. ఏమనింది? మీరు కూడా ఉపవాసం ఉండండి, మీకోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను నా కోసం ప్రార్థన చేసుకుంటాను, మీకోసం కూడా ప్రార్థన అనగా ఒకరి కొరకు ఒకరు. అదే సంఘము యొక్క సహవాసం అంటే. కానీ ఇక్కడ ఉన్న సంఘం ఎట్లా ఉంటుంది తెలుసా? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయరు, ఒకరి కోసం ఒకరు ఫైట్ చేసుకుంటారు. నేను గొప్ప, నువ్వు గొప్ప, నా మాట నువ్వు విను, నీ మాట నేను విను. ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అందుకనే అపవాది ఏం చేస్తున్నాడు? అసమాధాన హృదయాల్లో దూరి గలిబిలి చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాడు. కానీ ఆనాటి కాలంలో ఎస్తేరు ప్రార్థన చేస్తుంటే యూదా సమాజం అంతయు ప్రార్థనలో గడిపింది. హల్లెలూయా. అందుకనే ఎస్తేరును యూదా జాతియు రక్షించబడ్డారు. హల్లెలూయా. రక్షించబడ్డారు. కారణం ఏంటి? ఐక్యతతో కూడిన ప్రార్థన. ఐక్యతతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుడు నివసిస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. కాబట్టి మీరు సమాధానమును, ఈ సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధాన బంధాన్ని ఇస్తున్నాడు. సమాధాన బంధము చేత ఐక్యత ఎవరిస్తున్నారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు. మనం కలిగి ఉండే ఐక్యత 2 రోజులే, లేకపోతే అరగంటే. కానీ దేవుడిచ్చే ఐక్యత శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఐక్యత ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం. అటువంటి శాశ్వతమైన దేవుడు మనలోనికి వచ్చి మనల్ని ఐక్యపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనకు విజయాన్ని ఇవ్వాలని. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై. హల్లెలూయా. చాలు. మనం ఐక్యతను కాపాడుకోవడానికి ఏం చేయాలి చెప్పాలా? మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను పాడు చేసుకోవడం క్షణం, ఒక్క మాట చాలు, అయిపోయింది. కానీ ఆ ఐక్యత కాపాడుకోవడంలోనే నువ్వు శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధని ఎస్తేరు యొక్క బృందం చూపించింది. హల్లెలూయా. ఆ శ్రద్ధను ఎవరు చూపించారు? ఎస్తేరు బృందం ఆ యొక్క శ్రద్ధను చూపించింది గనక ఆ దేశము, ఆ జాతి, ఆ జనాంగము కాపాడబడ్డారు. వారికి వ్యతిరేకంగా లేచిన హామాను యొక్క ఆలోచనలు
పడగొట్టబడ్డాయి. చూడండి, రెండవ వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. దానియేలుని పాడు చేయాలని, దానియేలుని చంపాలని కొంతమంది దానియేలుకు వ్యతిరేకంగా ప్లాన్ చేశారు. ఈ విషయం దానియేలు మీదనే పెడితే బాగుండదని ప్రజలందరి మీదకి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ టార్గెట్ ఎవరు? ఆలోచించండి. ప్రజలందరి మీదకి ఏం తీసుకొచ్చారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టము వెనక ఉన్నటువంటి మర్మం, ఆ చట్టము వెనక ఉన్నటువంటి కుట్ర ఎవరి మీద? దానియేలే. కుట్ర దానియేలు మీదనే జరిగింది. అయితే దేవుని వాక్యం అంటుంది, దానియేలు మీద కుట్ర జరుగుతున్నప్పటికీ దానియేలు ఆ కుట్రకు లోబడల. హల్లెలూయా. దానియేలు ఆ కుట్రకు లోబడల. దేవునితో తనకున్నటువంటి సహవాసమును తెంచుకుంటే తన జీవితం ఏమవుతుందో దానియేలుకు తెలుసు బాగా. అందుకనే ఏం చేశాడు దానియేలు? తండ్రితో తనకున్న సహవాసమును తెంచుకోవడానికి ఇష్టపడలేదు, కానీ మరింత పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో దేవునితో నీకున్న సహవాసాన్ని పెంచుకోవడానికి సాతానుడు కల్పించేటువంటి మార్గాల్ని ఎంచుకొని జీవిస్తున్నావా? లేక దేవుడు నీ ముందుంచినటువంటి మార్గాలను ఎంచుకొని దేవునితో నీకున్న సహవాసాన్ని పెంచుకుంటున్నావా? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? చూడండి, దానియేలు చేసినటువంటి ఆ ప్రార్థన, దానియేలు కలిగి ఉన్నటువంటి ఆ సహవాసము ఏం చేసింది? తన మీద ఎవరెవరైతే కుట్రబన్నారో వారిని సింహాలకు ఆహారంగా వేసేసింది. హల్లెలూయా. మీకు మాట చెప్పమంటారా? అసలు సింహాలకి వాళ్ళు ఆహారం అయిపోతారని దేవుడికి ముందే తెలుసు. సింహాలకి వాళ్ళు చెప్పండి ఆహారం అయిపోతారని దేవుడికి ముందే లేదా? ఎవరెవరైతే సింహాలకు ఆహారంగా వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడో వాళ్ళని దేవుడు దానియేలుకు విరోధంగా లేపాడు. ఎంతమంది నమ్ముతున్నారు? కొట్టండి చప్పట్ల. అర్థమైనా అర్థం కాకపోయినా కొడుతున్నారా? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాదా కదా? మళ్ళీ చెప్తాను. ఎంతమందిని సింహాలకు ఆహారంగా వేయాలని దేవుడు నిర్ణయించాడో, ఎవరు వీళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు, పనికిమాలినోళ్ళు. ఎంతమందిని సింహాలకు ఆహారంగా వేయాలని చెప్పండి దేవుడు నిర్ణయించాడో. కొంతమంది అనుకుంటా, మేము చిన్నప్పుడు బడికి పోయినా మా అయ్యూరెడ్డి చెప్పలేదే మాకు, ఈయన బెదిరించి చెప్తాడు మాకు, అందుకే మేము చిన్నప్పుడు బడికి పోలేదా. కానీ ఈ బడిలో మాత్రం నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమందిని సింహాలకు ఆహారంగా వేయాలని దేవుడు నిర్ణయించాడో వారిని దానియేలుకు విరోధంగా దేవుడే లేపాడు. దానియేలుని తప్పించాడు వాళ్ళందరినీ సింహ గుహలో. హల్లెలూయా. ఈరోజు ఎంతమందిని దేవుడు ఉగ్రతలో నాశనం చేయాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ దేవుడు సేవకులకు విరోధంగా లేపుతున్నాడు. ఆమేన్. చెప్పండి ఇప్పుడు. అప్పరా అంటే అందరూ వ్యతిరేకంగా ఉన్నారేంది ఇక్కడ? అర్థమైందా? వ్యర్థమైందా? ఎంతమందిని దేవుడు ఉగ్రతకు పాలు చేయాలనుకుంటున్నాడో దైవ సేవకులకు విరోధంగా ఎవరు లేపుతున్నారు? అవునా? అవును. నీలో ఉన్న దుర్మార్గపు తలంపులు, దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు నిన్ను ఉగ్రతకు పాలు చేస్తాయి. నువ్వు దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే ఆ ఉగ్రతలను ఇరుక్కుంటున్నావని గుర్తుపెట్టుకో.
ఆ ఉగ్రతలో నువ్వు నాశనం అయిపోతున్నావు అని గుర్తుపెట్టుకో. నువ్వు నీ కుటుంబము ఒకరోజు ఎవరిని మృంగుదునని తిరుగుతున్నటువంటి ఆ సింహానికి బలైపోతున్నానని గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్పండి, సింహాలకు ఆహారంగా వెయ్యాలని ఎవరెవరినైతే దేవుడు ఉద్దేశించాడో, రేపు దేవుని యొక్క ఉగ్రతలో చిక్కబడాలని దేవుడు నిర్ణయిస్తాడా? అవకాశాలు ఇస్తాడు. వాళ్ళు మారే అవకాశం ఉంది అక్కడ, కానీ వాళ్ళు మారారా? మారలా. వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి. దానియేలు చంపండి వేసేయండి. దానియేలుని తీసుకుపోయి సింహపు బోను ఆ యొక్క గుహకాడ నించోబెట్టుంటే వీళ్ళు ఎంత సంతోషించారు. అయిపోయింది పరిస్థితి. సంబరాలు, ఇంటికి రాగానే బిర్యానీలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత ఉత్సాహమో. దానియేలు లోపలికి పోతుంటే వ్యతిరేకించిన వాళ్ళందరికీ ఏముంది చెప్పండి? కొత్త పాటలు కూడా రాసుకుంటారు, ట్యూనింగ్లు చేసుకోండి. దానియేలు లోపలికి పోతుంటే తర్వాత తెలియదు వీళ్ళకి ఏమని. దానియేలు బయటకు వచ్చేస్తే నెక్స్ట్ మేము పోవాలని. హల్లెలూయా. అది మర్మం, అది సీక్రెట్. అది నీకు తెలుసు ఆ సీక్రెట్ ఏందో? వాళ్ళకు కూడా తెలియదు. జాగ్రత్త. మనం ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నామో, ఎవరికి విరోధంగా లేస్తున్నామో, ఎవరికి విరోధంగా మన కార్యాలు మనం జరిపిస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడే నోరు పడిపోద్ది. గుర్తుపెట్టుకొని జీవితంలో నీ ఆశీర్వాదమునకు కారకులైనటువంటి దైవజనులు, దేవుని ప్రతినిధులకు విరోధంగా నువ్వు మాట్లాడితే ఆ నోరు శాపముతో నింపబడతాది. ఆ నోటితో చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అంటాడు దేవుడు దైవజనులను ఎందుకు పెట్టాడు ఇక్కడ? నువ్వు దీవించబడాలని. నీ కోసం వాళ్ళు అహర్నిశలు ఆలోచిస్తూ, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ, నీ కోసం వాళ్ళు దేవుని సన్నిధిలో వాక్యమునకు సిద్ధపడి ఆ వాక్యముని మీకు అందిస్తూ, మిమ్మల్ని ఆరాధికులుగా మారుస్తూ, మిమ్మల్ని ప్రార్థనాపరులుగా మారుస్తూ, మిమ్మల్ని దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి వారికి బాప్తిస్మాలు ఇస్తూ, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క రక్తములో, శరీరములో పాలు పంపులు పొందిస్తూ, మీ యొక్క ఆత్మీయ జీవితాల గురించి ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ, మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి మిమ్మల్ని ఎలా పరలోకానికి తీసుకెళ్లాలని అహర్నిశలు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నటువంటి వాళ్ళ మీద నువ్వు లేస్తే అది నీకు దీవెన? అది నీకు ఆశీర్వాదమా? కాదు. చూడండి, దానియేలునకు విరోధముగా లేస్తున్నటువంటి ఆ యొక్క గుంపు మొదట సంతోషించి ఉండొచ్చు, కానీ తరువాత వారి కుటుంబాల్లో తీరని దుఃఖం. చెడు చేసేటప్పుడు, చెడు మాట్లాడేటప్పుడు, చెడు ఆలోచించేటప్పుడు, చెడు చూసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా ఇదే జీవితం అనుకుంటా. ఒక్కసారి ఉగ్రత నీ మీద పడిపోగానే ఎంత అరిచినా, గీపెట్టినా, ఏడ్చినా ఏ విధమైన ఆశీర్వాదమునకు నువ్వు నోచుకోలేవు. హల్లెలూయా. ఏ విధమైన ఆశీర్వాదమునకు నువ్వు నోచుకోలేవు. అందుకనే ప్రియ దేవుని సంగమా, దానియేలు దేవుని పక్షముగా ఉన్నాడు, దేవుడు దానియేలు పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ఎవరి పక్షం? నువ్వు. నేను దేవుని పక్షం. దర్యావేషి మాట వినవా? వినను. ఇతరుల మాట వినవా? వినను. నేను దేవుని పక్షంగా ఉన్నాను. దేవుడిని అడిగితే అయ్యా నువ్వెవరి పక్షం అంటే ఇంకెవరు చూపిస్తాడు? దేవుడి రోజు నిన్ను చూపించును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి నీ హృదయం దేవునితో అంటు కట్టబడుతూ ఉండగా దేవుణ్ణి ప్రశ్నిస్తే ప్రభువా నువ్వు ఎవరి పక్షం అయ్యా అంటే దేవుడు ఎవరిని చూపించాలి? ఇదిగో నేను నా బిడ్డ పక్షం, ఇదిగో నేను నా బిడ్డ పక్షం అని దేవుడు నిన్ను చూపించగలగాలి. అటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నువ్వు దేవునితో ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నావో, నువ్వు దేవునితో ఎంత అంటుకట్టబడి ఉన్నావో, ఆ సహవాసం నీకు విజయాల్ని తీసుకొస్తుంది. మొదట ప్రమాదాలు జరిగినట్లుగా నీకు అనిపించవచ్చు, కానీ
ఆ స్థితిలో కూడా నీవు అధైర్యపడవు. హల్లెలూయా. దానియేలు లోపలికి వెళ్ళడానికి అధైర్యపడ్డాడా? ఎందుకని? దేవుని సహవాసములో దానియేలు నెమ్మదిగా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ కళ్ళు మూస్తాడు, కళ్ళు తెరుస్తా అంతే. ఈ జీవితం కంటే ఆ జీవితం శ్రేష్టమైంది, మహిమ గలది, ఆశీర్వాదకరమైంది. దీనికోసం దాన్ని పోగొట్టుకుంటానా? హల్లెలూయా. దేనికోసం? ఈ తుచ్చమైన ఈ జీవితం కోసం శాశ్వతమైన మహిమను పోగొట్టుకుంటానా? అందుకని ఆ శాశ్వతుడైన దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి దానియేలు ప్రతి సమస్య నుండి తప్పించబడ్డాడు. హల్లెలూయా. నీ చుట్టూ సింహాల వంటి మనస్తత్వం కలిగిన, నిన్ను చీల్చివేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మనుషులు తిరుగుతుండవచ్చు గాక. అక్కడ మనకి లిటరల్గా సింహాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ సింహము మనస్సు కలిగిన మనుష్యులు మనకు కనిపిస్తున్నారు. హల్లెలూయా. సింహము యొక్క మనస్తత్వం కలిగిన మనుష్యులు. సింహము వేటాడే దేనికోసం? ఎర్ర పట్టుకోవాలని, చీల్చాలని, రక్తము తాగాలని. అటువంటి మనుష్యులు నీ చుట్టూ తిరుగుతుండవచ్చు గాక. దేవుని తోడు నీకు ఉంటే, దేవుని సహాయము నీతో ఉంటే, దేవుడి నీ శత్రువులని నీ కళ్ళ ముందే పాడు చేయడం చూస్తా. భయపడొద్దు ప్రియ దేవుని సంగమా. నువ్వు భయపడడానికి నీలో ఉన్న దేవుడు పిరికివాడు కాదు. నువ్వు భయపడడానికి నీలో ఉన్న దేవుడు అసమర్థుడు కాదు, తన బిడ్డలని రక్షించుకోలేకపోవడానికి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే ఆ ఆయుధము కంటే బలమైన వాడు నీ దేవుడు. ఆయుధము కంటే బలమైన 2 దేశాలు వారు కలిగి ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని బట్టి ధైర్యం కలిగి ఉంటారు. మా దగ్గర ఇవి ఉన్నాయి, మేము జయించగలం. మా దగ్గర ఇవి ఉన్నాయి, మేము జయించగలం. కానీ ఎన్ని అయిపోతే నెక్స్ట్ ఏంటి? అర్థమైందా? అయిపోయాయి, తర్వాత ఏంటి? ఖాళీ బూడిద అయిపోయి తర్వాత ఏంటి? కానీ మనకు ఆశ్రయమై ఉన్నవాడు మన విమోచకుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని తప్పించగలడు. ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని కాపాడగలడు. ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని హెచ్చించగలడు. హల్లెలూయా. అటువంటి దేవునిని నువ్వు కలిగి ఉన్నావు ఈరోజు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరైనా నీకు విరోధంగా లేస్తున్నారంటే గుర్తుపెట్టుకో, ఒకటే, వాళ్ళు నువ్వేమనద్దు, వాళ్ళు రేపు సింహాల బోన్లకు బాబోతున్నారని గుర్తుపెట్టుకో. నిన్ను ఎవరైతే పంపించాలనుకుంటున్నారో దేవుడు వాళ్ళని సిద్ధపరచని గుర్తుపెట్టుకో. నీకు ఎవరైతే ఏ నాశనం చేయాలని కోరుకుంటున్నారో రేపు వాళ్ళ నాశనానికి సిద్ధపడతానని గుర్తుపెట్టుకో. అంతే దేవుని స్తుతించు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రం. వాళ్ళ సంగతి నాకు అనవసరం, నువ్వు చూసుకో, నాకొద్దు, నాకు నువ్వు కావాలంటే. హల్లెలూయా. దానియేలు యొక్క మనస్సు ఎప్పుడు దేవుని మీదే ఉంది కానీ శత్రువుల మీద లేదు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ శత్రువుల నాశనం నువ్వు కోరుకోవద్దు, నువ్వు కోరుకోవద్దు, మళ్ళీ అది తప్పు. క్షమించి వదిలేయండి. ఒకవేళ నీ గురించి ఎవరైనా విరోధంగా మాట్లాడుతున్నారా, విరోధంగా లేస్తున్నారా, క్షమించి, ప్రభువులను క్షమించు, వదిలే. నువ్వు మనశ్శాంతి ప్రశాంతి దేవునితో ఉండు. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. వాళ్ళ సంగతి ఆయన, నీకెందుకు? నువ్వు ఆలోచిస్తే నీకున్న మనశ్శాంతి పోగొట్టుకుంటావు, నీకున్న సమాధానం పోగొట్టుకుంటావు. నీ మనస్సు ఎప్పుడు కూడా దేవుని మీద పెట్టు. నీ శత్రువుల గతిని ఆయన చూసుకుంటాడు, నీకు అనవసరం. అది నీ మనస్సు ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి. నీ మనస్సు ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి. నీ మనస్సు ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని కలిగి ఉండడానికి ప్రయత్నించు. నీ హృదయంలో దేవుడు నెమ్మదినిస్తాడు. నీ శత్రువు గురించి నువ్వు ఆలోచించవద్దు, ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆ శత్రువే నీ హృదయాన్ని పరిపాలిస్తాడు. నేను పరిపాలించాల్సిన దేవుడు శత్రువు కాదు, శత్రువు పేరు కాదు, శత్రువు యొక్క క్రియలు కాదు, శత్రువు యొక్క మాటలు కాదు నిన్ను పరిపాలించాల్సింది. వదిలేయి, లివిచ్. నీ హృదయం నుండి దేవుడే ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ శత్రువుల కంటే నిన్ను హెచ్చుగా ఆయన చేస్తాడు. వారి సంగతి ఆయన చూసుకుంటాడు. వారి గురించి తీర్పు తీర్చే బాధ్యత మంది కాదు,
అందుకనే ప్రియ దేవుని సంగమా, నీకు విరోధముగా రూపించబడిన వాటిని గురించి నువ్వు విన్నప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ చాలా జరుగుతుంటాయి. తెలిసి కొన్ని జరుగుతుంటాయి, తెలియకుండా చాలా జరుగుతుంటాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నీకు తెలిసిన వాటి గురించి నువ్వు కలవరపడుతుంటావు, తెలియకుండా నేను జరుగుతున్నాయి నీ చుట్టూ. రేపే ప్రమాదం నీ ముందుంది నీకు తెలుసా? కానీ ఆయన తెలుసు. కానీ దాని నుండి కూడా దేవుడిని తప్పించడానికి నీకు ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవునితో నువ్వు సహవాసం చేయి, ఆ తండ్రితో నువ్వు సహవాసం కలిగి ఉండు. దేవుడు నీ మార్గములను సరళము చేసి నిన్ను అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ జీసస్. ప్రియ దేవుని సంగమా, ఇంతవరకు నువ్వు విన్నటువంటి వాక్యము నీ హృదయములో ధైర్యము పుట్టించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయము దేని విషయములో కలవరపడి ఉంది, దేని విషయములో బలహీనపడి ఉంది, దేని విషయములో కుంగిపోతున్నావు, ఒక్కసారి పరీక్షించుకో. మొర్దెకైకి విరోధంగా లేచిన హామాను, మొర్దెకైకి విరోధంగా రూపించబడిన ఆ యొక్క ఉరి కొయ్య హామానునకే ప్రమాదం తెచ్చిపెట్టింది. కారణం మొర్దెకై యొక్క బలము, మొర్దెకై యొక్క ఆశ్రయం సర్వ సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు. మరి ఈరోజు నీ ఆశ్రయం ఎవరు? మరి ఈరోజు నీ బలం ఎవరు? ఒక్కసారి ఆలోచించు సంగమా. ఎవరి బలం మీద నువ్వు ఆనుకుంటున్నావు? ఎవరి బలమును నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఎవరి బలమును నువ్వు ఆశ్రయిస్తున్నావు? దానియేలు యొక్క బలం, దానియేలు యొక్క ఆశ్రయం దేవుడే అయి ఉన్నాడు. నీ చుట్టూ చెలరేగుతున్న ప్రతి సమస్యలు, దేవునితో నీవు కలిగి ఉన్న సహవాసమును బట్టి అవి విడిపోతాయి, అవి బలహీనపడిపోతాయి. దేవుని యొక్క సహాయం నీతో ఉండాలి, దేవుని యొక్క కాపుదల నీతో ఉండాలి, ఆయన భద్రత నీతో ఉండాలి. ప్రభువే నీకు సహాయకుడు. ప్రభువును ఆశ్రయించండి, ప్రభువును ఆశ్రయించండి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన పొందుకో, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును అనుభవించు సంగమా, అనుభవించు, అనుభవించు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ప్రభు ఈ స్థలమంతా నాయన నీ బిడ్డలతో మీరు నింపారు. ఈ స్థలమంతా నాయన నీ బిడ్డలపై నీ మహిమాత్మ కుమ్మరించబడాలి. సహాయం చేయండి. ఎవరిని ప్రభుని రాకడ కొరకు సిద్ధపరచాలని మీరు పిలిచారో వారిని నీ పాద సన్నిధిలో మీరు ఉంచినందులకు నీకు స్తోత్రాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమాత్మతో నింపి నీ సాక్షులుగా వాడుకోనండి. ప్రభువా సహాయం చేయండి. ప్రభువా మాకు విరోధంగా లేస్తున్నా ప్రతి ఆయుధమును విరగొట్టువాడవు నీవే, పగలగొట్టువాడవు నీవే, నలగొట్టువాడవు నీవే. ప్రభువా సహాయం చేయండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇంతవరకు నాయన నీ పాదసన్నిధిలో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ఈ యొక్క ఆరాధనలో ఎంతమంది బిడలు ప్రభువా మీ యొక్క సహవాసములో ఉన్నారో
వారిని వారి కుటుంబాలను ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఎంత మంది నాయన నీ బిడ్డలకు విరోధంగా మాట్లాడుతున్నారు, నీ బిడ్డలకు ప్రభు విరోధంగా లేస్తున్నారు, విరోధమైన కార్యాలు చేస్తున్నారు. యేసు నామముల ప్రతి కార్యములు లయపరచబడును గాక. ప్రభువా నీ బిడ్డలను ప్రభు మీరు హెచ్చించండి. ప్రభువా మొర్దెకైని హెచ్చించిన దేవుడు, అవును తండ్రి. దానియేలును హెచ్చించిన దేవుడు, అవును ప్రభువా. దావీదును హెచ్చించిన దేవుడు, అవును యేసయ్యా. మమ్మల్ని కూడా హెచ్చించే దేవుడు అయ్యా. అవును తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ప్రభు యథార్థంగా మీ మీద ఆనుకొని అవునయ్యా మిమ్మల్ని ఆశ్రయించి అవును తండ్రి మీ వైపు చూస్తూ తమ ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించుకుంటున్నారు. అవును ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభు మీరు పేరు పేరున హెచ్చించమని హెచ్చించండి ప్రభువా. ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రభు స్టూడెంట్లుగా ఉంటున్నారు. అవును తండ్రి. వారికి మంచి జ్ఞానము, చదువు, తెలివితేటలు దయచేయండి. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభు. వారి చదువుల్లో ప్రభు మీరు తోడినడుగా ఉండండి ప్రభు. అయా వారు అయా రాయబోతున్నటువంటి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నాయన అవును తండ్రి బిడ్డలకు ప్రభు మీరు తోడినడుగా ఉండండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభు. ఎంతమంది బిడ్డలు ప్రభు ఉద్యోగాలు, వ్యాపారాల కొరకు మీ పాద సన్నిధిలో నాయన మొరపెడుతున్నారు. ఆ బిడ్డలకు నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాల ప్రభు ప్రమోషన్స్ దయచేయండి ప్రభు. మంచి వ్యాపారాన్ని దయచేయండి ప్రభు. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభు అనారోగ్యాలతో బాధపడుతున్నారు, అది ఎటువంటి రోగమైనా యేసు నామములో కొట్టివేయబడును గాక. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు ప్రభు. ఎంతమంది బిడ్డలు ప్రభు చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారు, యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభు ఏ ఏ అవసరాలను బట్టి నీ పాద సన్నిధిలో ప్రభు నీ వైపు చూస్తున్నారు, యేసు నామములో బిడ్డల అవసరాలు తీర్చబడును గాక. ప్రతి నోరు మిమ్మల్ని స్తుతించును గాక, ప్రతి నోరు మిమ్మల్ని గణపరచును గాక, ప్రతి నోరు మిమ్మల్ని ఆరాధించును గాక. ప్రభు కుటుంబాన్ని కట్టండి, కుటుంబాల్లో ఉన్న అసమాధానం యేసు నామములో తొలగిపోవు. కుటుంబాల్లో సమాధాన ఆత్మ కుమ్మరించబడును, సంఘములో సమాధాన ఆత్మ కుమ్మరించబడును. నీ రాకడలు ఎత్తబడే సంఘముగా ఈ సంఘము మార్చబడును. ప్రభువా సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డనైనా యొక్క ప్రభు వీడియో ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభు ఏ సమస్యలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, యేసు నామములో బిడ్డల సమస్యలు కొట్టివేస్తున్నారు. ప్రభువా నీ మహిమాత్మతో నింపండి. ముఖ్యంగా నాయన ప్రభు దేశ పరిస్థితులు మార్చండి, ప్రపంచ పరిస్థితులు మార్చండి, మీకు అనుకూలంగా మార్చుకోండి. ప్రభు సహాయం చేయండి. ఎంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారని ప్రభు, ఎంతమంది ప్రభు చెడు ఆలోచనల్లో, చెడు మార్గాల్లో నడుస్తున్నారు. ఇప్పుడే ఆ మార్గంలో నుండి బిడ్డలు విడిపించండి, పరిశుద్ధమైన మార్గంలో నడిపించండి. ఆ బిడ్డలు ప్రభు నీ పరిచయం కొరకు సిద్ధపరిచి వాడుకుని మహిమ పొందుకోండి. నీ సాక్షులుగా మీరు వాడుకోండి ప్రభు. ఈ పరిచర్యలు ముప్పదంతులుగా, 60 100 విస్తరించబడు. ప్రభు జరుగుతున్న పరిచర్యలు దీవించబడును. ఇంకా అనేక నూతన సంఘాలు స్థాపించబడును, నూతన బ్రాంచెస్ కట్టబడును. అందుకు అవసరమైనటువంటి సేవకులను ఆయన ఈ సంఘముల నుంచి లేపబడుదురుగా. ప్రభు సహాయం చేయండి. ప్రభు నీ మహిమాత్మతో నింపండి. ప్రభు నీ సాక్షులుగా మీరు వాడుకోండి. ప్రభు సహాయం చేయండి. ఇదిగో ప్రభు ఈ పరిచర్య మీ చేత ఏర్పరచబడిన పరిచర్య, ఈ పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి. ఈ పరిచర్యను వర్ధిల్లింపచేయండి. ఎంతమంది బిడ్డల ప్రభు నీ సన్నిధిలో అడుగు పెడుతున్నారు, వారిని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు నెల్లూరు పట్టణంలో సొంత మందిరాన్ని దయచేయండి. అనేక వందల వేల మంది ప్రజలు ప్రభు మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే మందిరం, మిమ్మల్ని ఆరాధించే ఘనపరిచే మందిరం, నీ రాకడకు సిద్ధపరచబడే మందిరం ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. ప్రభు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఈ పరిచయను ప్రభు మీరు శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి.
అనేక వేల లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా ఈ పరిచర్యలను ప్రభు మీరు మార్చి అవును ప్రభు. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని ఇంతవరకు నీ సన్నిధిని మాతో వచ్చి నడిపించిన దేవా, అవునయ్యా. ఇక ముందు కూడా నాయన నీ సన్నిధిని మాతో వచ్చి నడిపిస్తూ అవును. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసము, కాపుదల భద్రత కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము ఆయన కృపా కనికరములు మనకు తోడి ఉండను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రం.